హ్మ్. చిన్నడా, ఒరే చిన్నడా, భోజనానికి పిలుస్తున్నారు, రారా వెళ్దాం. వెళ్దాంలే గాని సంజయ్తో ఒకసారి మాట్లాడాలిరా. తను నా మీద కోపంగా ఉంది. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదురా. ఒరే చిన్నడా, పిచ్చి వేషాలు వేయకు. అన్నయ్య చూశాడనుకో నీకు 4 తగిలిస్తాడు. వెళ్దాం పద. అరే పెద్దోడా, సారీరా. సారీ దేనికిరా? నేను సంజయ్తో మాట్లాడొస్తానురా. నువ్వెవరూ రాకుండా చూసుకోరా. వస్తాను. రై రై అయ్యో, నువ్వు మా రూమ్ లో కూర్చోవేంటి? వెళ్ళు బయటికి. ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? వెళ్ళు బయటికి. వెళ్ళు బయటికి, వెళ్ళు ప్లీజ్. ప్లీజ్ నా మాట విను. ఒకే ఒక్క నిమిషం నీతో మాట్లాడి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడాలి? మీ అన్నయ్య నీకు సంబంధాలు చూస్తున్నారు కదా, పో వెళ్ళి పెళ్లి చేసుకో. నాతో నీకేంటి? అలా అనకు సంధ్య. ఐ ట్రూలీ లవ్ యూ సంధ్య. మా అన్నయ్య మీ అక్క మీద పంతంతో అలా చేశాడంతే. నువ్వు నాతో ఏం చెప్పొద్దు అసలు. సంధ్య ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. దేవుడా దేవుడా, ఎవరన్నా చూస్తే నా పరిస్థితి ఏంటి? రే చిన్నోడా, త్వరగా రారా నాయనా. దేవుడా దేవుడా దేవుడా, ఎవరు రాకుండా చూసుకో నాయనా. దేవుడికి నా రిక్వెస్ట్ చేరకముందే నా రిస్క్ వచ్చేస్తుంది ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? విషయం చెప్పేస్తే గోలు చేస్తుంది. హాయ్ శ్రావణి గారు, ఇక్కడ చూడండి. అది అది భోజనం చేశారా? లేదు. అయినా నేను తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు? అంటే అది అది మరి మరి కేరింగ్ అండి. ఎన్ని రోజులు మనం కలిసే ఉన్నాం కదా. ఏంటి? అదే పక్క పక్క క్వార్టర్స్ లో, ఆఫీస్ లో. అందుకే ఒక చిన్న కన్సర్న్. ఏం అక్కర్లేదు. శ్రావణి గారు, మీరు రండి రండి. మళ్ళీ ఏంటి? అంటే అది అది ఇవాళ చాలా హడావిడిగా గడిచిపోయింది కదండి. మా అక్క ఒప్పుకోలేదు, సరే ఎలాగో అలాగో ఒప్పించాలి, కానీ వేరే సంబంధాలు చూస్తే ఎలా? మీకు కూడా మీ అక్క వేరే సంబంధం చూసింది కదా మరి. చూస్తే మాత్రం చేసేసుకుంటానా? మరి నేను మాత్రం ఎందుకు చేసుకుంటాను? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు నాతో కావాలని మాట్లాడుతున్నావు? ఏదో టెన్షన్ గా కనిపిస్తున్నావు. ఏంటి విషయం? మీరు కోపడినంటే చెప్తాను. ముందు విషయం చెప్పు. సంధ్య సంధ్య ప్లీజ్ సంధ్య, నార్మల్ గా మాట్లాడు సంధ్య. ప్లీజ్ సంధ్య, ప్లీజ్ సంధ్య, నేను చెప్పేది విను సంధ్య. అంటే మీ వాడు లోపల మా చెల్లితో మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ కాపలా కాస్తున్నావా? అసలు బుద్ధుందా నీకు? శ్రావణి, సంధ్య, సంధ్య, శ్రావణి. అక్క వచ్చేస్తున్నట్టుంది. మా అక్క చెల్లిపో, వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో ఫస్ట్ ప్లీజ్. పో పో. మా అక్క వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మీరేం చేయకండి, నేను చెప్తాను. సంధ్య, అయ్యో ఇప్పుడు ఎలా? మంచి కింద దూరు. హే, అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీ అక్క వస్తుంది కదా, మనల్ని చూస్తే దొరికిపోతాం కదా. నీ పొందా, మనం ఎందుకు భయపడాలి? మీ తమ్ముడు మా చెల్లి కదా భయపడాలి. అవును కదా, పదండి వెళ్దాం. ఏ, ఇప్పుడు వెళ్తే మనం ఎదురు పడ్డామనుకో ఇరగదీస్తారు మనల్ని. సంధ్య, శ్రావణి ఎక్కడా? తెలియదక్క. భోజనం కోసం పిలుస్తూ ఉంటే కనిపించట్లేదు. అది శ్రావణి. ఏంటి కింద చూస్తున్నావు?
అది ఆ, అదే హెయిర్ క్లిప్ పడిపోతే తీసుకుంటున్నానక్క. దేవుడా. ఫ్యాక్టరీ ప్రాబ్లం పెద్దదవుతుందని అంత ఖచ్చితంగా చెప్తున్నావంటే ఆ ప్రాబ్లం రావడానికి కారణం నువ్వు మీ అన్నయ్య అయి ఉంటారు. అయితే నా గెస్ కరెక్టే అన్నమాట. మేమేం చేసుంటామో అని గెస్ చేసిన మీరు అంత ఫూలిష్ గా రవిని ఫ్యాక్టరీకి ఎందుకు పంపించారు? తన వల్ల ఏమవుతుందని అనవసరంగా చేత కాని వాళ్ళ ఓడిపోయి ఫ్యాక్టరీని వదిలొచ్చేస్తాడు. మీరే స్వయంగా డీల్ చేసి ఉండాల్సిందే. నువ్వు మరీ అంత ఆశపడుతుంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? రవి వల్ల ప్రాబ్లం సాల్వ్ కాకపోతే నేనే రంగంలోకి దిగుతానులే. యూ డోంట్ వరీ. మీరనుకున్నంత సులువుగా ఫ్యాక్టరీ ప్రాబ్లం సాల్వ్ కాదు శంకర్ గారు. ఆల్రెడీ రవిని ఫ్యాక్టరీకి పంపి తప్పు చేశారు. మీకు తెలియకుండానే అబ్బాయికి మీరు యాంటీ అయిపోయారు. అలానే చూస్తూ ఉండండి. ఇది చిలికి చిలికి గాలివానలా మారి వెన్ను తుఫాన్ అవుతుంది. ఏ ఫ్యాక్టరీ అయితే వర్ధన్ కుటుంబం అభివృద్ధికి కారణమైందో ఇప్పుడు వర్ధన్ కుటుంబం పతనం కూడా అదే ఫ్యాక్టరీతో మొదలు కాబోతుంది. చేతనైతే కాపాడుకోండి.